అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించినా అది నీకు తెలియదు. మొదటి వాక్యం 27వ అధ్యాయం మొదటి వచనంతో దేవుడు నేను రక్షణ తీసుకోకముందు మాట్లాడాడు. ఈ వచనం అంటే అప్పుడు నేను 3 రోజులు పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెట్టారన్నమాట. ఈ సౌండ్ ఎక్కడుంది ప్రసాద్? హలో సత్యదేవం గారండి, ఎవరి నుంచి వస్తుంది? మాట్లాడండి. అప్పుడు ఇంటికి ఏం జరిగిందంటే, అప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు నేను అప్పటికి సంవత్సరం పైనుంచే రక్షణకి సిద్ధపడలేదు. నేను మా ఇంట్లోనే పాస్టర్ గారు పెట్టేవారు ప్రార్థన. అయినా ఇంకా పెద్ద బొట్టు పెట్టుకుని ఏం చేసేదాన్నంటే ఇంకా ప్రార్థనలో కూర్చున్నదాన్ని. పాస్టర్ గారు చాలా భారంగా ఎప్పుడు రక్షణ తీసుకుంటదా అని అనుకునేవారు అన్నమాట. అందరూ మరి మా ఇంటిగా వస్తారు కదా, నన్ను చూసి అందరూ కూడా మారరు కదా. నేను చెప్తే ఇక్కడ అందరూ కూడా రావడం మొదలు పెట్టారు. మరి అప్పుడు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు మరి బొట్టు పెట్టుకుని కూర్చుంటే అందరికీ కూడా అలాగే ఉంటది కదా. అందరూ అన్యులే కదా ఇక్కడ వాళ్ళందరూ కూడా, దేవుణ్ణి నమ్ముకోలేదు. ఇప్పటికి ఎప్పుడప్పుడే రావడం మొదలు పెట్టారు. అయినప్పటికీ నేను ఏం చేసేదాన్ని, బొట్టు పెట్టుకుని కూర్చునేదాన్ని. చాలా భారం అయిపోయేది అన్నమాట పాపం పాస్టర్ గారికి. అయినప్పటికీ నేను ఏం చేసేదానంటే, ఎందుకంటే నా టెన్షన్ ఏంటంటే, అయ్యో మా ఆయన గారికి ఏదో అయిపోతుంది బొట్టు తీసేస్తేనే ఒక ఉద్దేశం అన్నమాట. కాబట్టి దేవుడు ఒక రోజు మాట్లాడాడు 3 రోజుల ఉపవాస ప్రార్థనలో, రేపటి దినమును గురించి ఏది సంభవించినా నీకు తెలీదు, ఏ దినము ఏది సంభవించినా తెలియదు, రేపటి గురించి అతిశయపడకమని చెప్తున్నాడు. మరి ఈ రోజు ఏం సంభవించదో మనకు తెలియదు. ఈ క్షణం ఎలా ఉన్నాము, రేపటి కొంచెం మరి క్షణం ఎలా ఉంటామో మనకు తెలీదు. అదే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకని అయితే అప్పుడు అలా మాట్లాడుతా ఒక అధ్యాయం చెప్పారు. ఒకటి లాజరు ధనవంతుడి గురించి చెప్పారు అన్నమాట. అందుకే ఆ రోజు మరి లాజరు ధనవంతుడు ఏమైంది, అందుకని లాజరు ఏమనుకుంటున్నాడంటే, ఈ రొట్టె ముక్కలు ఎప్పుడు పడితే ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉన్నాడు. పేదవాడు కాబట్టి. ఈ ధనవంతుడు ఏమంటున్నాడు, అందుకని ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనేసి ఎదురు చూస్తా మాట్లాడుకుంటూ తను ఉన్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనేసి ధనవంతుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇది ఇద్దరు కూడా ఏమయ్యారు, ఒక రోజుని హఠాత్తుగా వెళ్ళిపోయారు ఇంటికి. ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అగ్నిగుండంలో ఉన్నారు. ఒకళ్ళు దేవుడు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నారు. లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడు ఏమయ్యాడు, అగ్నిగుండంలో పెట్టాడు. కాకపోతే అప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలో మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు చాలా సార్లు మాట్లాడారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఎప్పుడు మనం సిద్ధపడతాడో అప్పుడు కరెక్ట్ గా ఆ మాట మనకు తగులుకుంటుంది మాట. అందుకని అర్థమవుతుందా, రక్షణకి సిద్ధపరచాలనుకున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడాలో ఆ రీతిగా మాట్లాడతాడు మనతోటి. మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడు, అలా చెప్పినప్పటికీ కూడా నేను అయ్యో మా పిల్లలు పెళ్లిళ్ళు అవ్వలేదు ఇంకా, పెళ్లిళ్ళు అవుతే గాని నేను రక్షణకి సిద్ధపడినట్టుగా అలా ఊరుకునేదాన్ని. నాకన్నా ముందే మా పిల్లలు రక్షణ తీసుకున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళ కోసం నేనే ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఏం జరిగింది, వీళ్ళు నాకన్నా ముందే కూడా మా 2 పిల్లలు కూడా రక్షణ తీసుకున్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు.
వాళ్ళు రక్షణ సిద్ధపడ్డా తీసేసుకున్నారు. నేనేంటి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నానేంటి, దేవుడు ఇన్నిసార్లు మాట్లాడుతున్నా అనుకుంటున్నాను. ఆ రోజు సడన్ గా ఏమైందంటే, ఇంతకీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ మాటతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడితే ఇంతకీ అయినా పట్టించుకోలేదు, పడుకుండిపోయాను. పడుకుండిపోతే మరి రేపటి దినం గురించి నేను ఆలోచిస్తున్నాను. రేపు వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలో ఏంటని ఆలోచిస్తున్నాను. అందుకని వీళ్ళిద్దరు అప్పుడు నేను ఏమైందంటే, దేవుడు ఏ రోజు ఏది సంభవించినా తెలియదు అంటున్నాడు. తెలియదని మాట్లాడినప్పుడు నేను ఇంకప్పుడు సడన్ గా ఇదేంటి ఇంకా అలా మాట్లాడగానే నిద్రలో ఉండగా అలా మాట్లాడుతుంటే ఆయన పట్టించుకోకుండా పడుకుండిపోతే అగ్నిగుండం కనబడుతుంది నాకు ఎందుకని. ఇంకా నేను నిద్రలో ఉన్నాను. నిద్రలో అగ్నిగుండం కనబడి ఒక్కొక్కళ్ళు అందులో పడిపోతున్నట్టు చూస్తున్నాను అనమాట. ఎందుకని బాబాయ్ ఇదేంటి వీళ్ళందరూ ఇలా పడిపోతున్నారు అనేసి ఇంకా నాకు సడన్ గా అది నిజంగా జరుగుతున్నట్టు అనిపించింది. ఇంకా తల అనుకోవట్లేదు బాబాయ్. ఇంకా ఇది ధనవంతుడు ఎప్పుడైతే అగ్నిగుండంలో పడిపోయాడో చెప్పారో అది ఇంకా అలా మైండ్ లోకి వచ్చింది అనమాట. అప్పుడు వచ్చేందుకే అందరూ అగ్నిగుండంలో పడిపోతున్నట్టు కనబడింది. ఎందుకని టక్మని లేచి చూస్తే ఇంకెవరో అక్కడ ఏదీ లేదు, మామూలుగా నిద్రలో కళ అనమాట. బాబా ఇదేంటి సడన్ గా నాకు ఇలాంటి కళ వచ్చింది అనేసి ఇంకా కంగారుగా మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను. అందుకని ప్రార్థన చేస్తే అప్పటికి పాస్టర్ గారు మీరు అందరూ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాప పడండి అని చెప్పారు కదా. ఆ మాట పట్టుకొని ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా మైండ్ లోకి వచ్చేస్తున్నాయి. వాటి అంతటది ఎప్పుడు దేవుడు మనల్ని రక్షణకు సిద్ధపరుస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట. సహాయం చేసినప్పుడు మోకరించి ఇంకా ఎప్పుడైతే అగ్నిగుండం కనబడిందో లేచి సరిగ్గా 1 గంట సమయానికి అలా కనబడగానే ఇంకా టక్మని వెలుగు వచ్చేసి ఇంకా లేచి చాలా టెన్షన్ పడి ప్రార్థన చేస్తా ఉన్నాను. తెలిసే అవును తిన్న తప్పులను క్షమించండి, అవును ఈ దినాన్ని ఏం సంభవించదో తెలీదు, ఏమో ఈ క్షణం ఏం జరుగుతుందో తెలీదు, అందుకని నేను నీ రక్షణకు సిద్ధపడుతున్నానయ్యా. రక్షణ టికెట్ లేకుండా మనం పరలోక రాజ్యంలో స్థానం ఉండదు మనకి. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కామనుకో ఏం చెయ్యాలి, అందుకని టికెట్ తీసుకుంటే గానీ వెళ్ళాం. ట్రైన్ ఎక్కామనుకో టికెట్ తీసుకుంటే గానీ వెళ్ళము, ఆ ఊరు చేరుకోము. మరి ఇప్పుడు మనకి రక్షణ టికెట్ లేకపోతే ఎక్కడికి వెళ్తాము? వెళ్ళం కదా. దేవుడు మాట్లాడాడు మాట. ఎందుకని ఈ రోజే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఈ రోజే అనుకూల సమయం అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఇంకప్పుడు సిద్ధపడుతున్నాను. తనంతటి తనే ప్రార్థన. నేను మకాళ్ళేగానే నా తప్పులు అలా పశ్చాత్తాపడుతున్నాను. ఎప్పుడో చిన్నప్పటి కూడా దేవుడు చూపించున్నాడు. ఏంటంటే బాగా చిన్నప్పుడు అంటే ఒక 12-13 సంవత్సరాల వయసప్పుడు, అప్పుడు నేను 7th క్లాస్ చదువుతుండగా నేను మిషన్ నేర్చుకునేది అనమాట. మిషన్ నేర్చుకునేటప్పుడు డబ్బులు అడిగితే మా నాన్నగారు ఇచ్చేవారు కాదు, మా అమ్మగారు ఇచ్చేవారు కాదు. ఎక్కడికి వెళ్ళొద్దు, బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లో కూర్చోనేవారు. నాకు మిషన్ నేర్చుకోవాలని ఒక ఆశ ఉండేది. అయితే ఏం చేశానంటే అందుకని అప్పుడు 15 రూపాయలు ఫీజు కట్టాలి. అందుకే ఒకవేళ మిషన్ నేర్చుకుని ఆవిడ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలైతే మరి ఫీజుకి అది డబ్బులు ఇవ్వట్లేదు. నేను ఏం చేసేదానంటే మా నాన్నగారు చిల్లరంతా తీసుకొచ్చి నాకే ఇచ్చేవారు. మిక్చర్ బండి వేసేవారు. అప్పుడు మిక్చర్ బండిలో వచ్చిన చిల్లరంతా ఏం చేసేదాన్ని నాకే లెక్కెట్టమని ఇచ్చేవారు అనమాట. ఇస్తే లెక్క ఎట్టేటప్పుడు ఏం చేసేదానంటే అందులో ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఒక దాంట్లో రూపాయి అలా పెట్టేసుకుని ఎగస్ట్రా పెట్టుకుని ఏం చేసేదాన్ని, ఎంత డబ్బులు పెడతాను నాకు తెలుసు కదా, ఏం చేసేదాన్ని అంటే ఆ చిల్లర్లో అంతా అలా ఎగస్ట్రాలు పెట్టుకుని ఇంక వీళ్ళు ఇవ్వట్లేదు కదా అనేసి మళ్ళీ చిల్లర ఎంత ఉందని లెక్క చెప్పేసి దాంట్లో నేను ఎగస్ట్రా పెట్టిన డబ్బులన్నీ తీసేసుకుని పక్కన దాచేసుకునేదాన్ని. దాచేసుకుంటే మరి అది దొంగతనమే కదా.
దేవుడు అది కూడా మనకు చూపిస్తున్నాడు. అందుకని మనం చిన్నప్పుడు చేసిన తప్పులు కూడా మనకు చూపిస్తా ఉంటాడు దేవుడు. అది దొంగలకూడదని పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి, దొంగలకూడదని ఉంటది కదా. అప్పుడు నేను అది నాకు చూపిస్తున్నాడు. ఇదేంటి ఇది చూపిస్తున్నాడు అనుకుని, అయినా సరే అవును ఇది కూడా దొంగతనమే కదా, నేను చేసిన తప్పు నాకు చూపిస్తున్నాడు దేవుడు అనేసి ఇంతకీ యాకోబు చూడు ఇంతకని నేను వాళ్ళ అన్నయ్య దగ్గర మోసం చేశాడు కదా. ఒక మాట అన్నాడు ఏంటి, నేను యాసవనం చెప్పినట్టుగా దేవుడు యాకోబుతో ఎలా మాట్లాడాడో ఆ చిన్నప్పుడు నేను చేసిన తప్పు దేవుడు నాకు చూపించాడు. అలా ప్రతి తప్పుని ఒప్పుకుంటున్నాను. నా తప్పును క్షమించండి. అబద్ధాలు ఆడేదాన్ని, అందరినీ ఎక్కువగా తిట్టేసేదాన్ని, ఎందుకీ అందరినీ కూడా దూషించేదాన్ని. ఇవన్నీ కూడా దేవుడు చూపించుతున్నప్పుడు ఎందుకే ఇవన్నీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ఎప్పుడైతే మన రక్షణకు సిద్ధపరుస్తాడో అప్పుడు ఆయన ప్రతిదీ కూడా మనకు తెలియచేస్తాడు. ఇదిగో ఈ తప్పు ఒప్పుకో, ఈ తప్పు ఒప్పుకున్నప్పుడు నీకు ఈ శిక్ష తప్పుతుంది అన్నట్టుగా దేవుడు ప్రతిదీ కూడా దేవుడు చూపిస్తా ఉంటాడు. ఆ తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడే దేవుడు మనకి రక్షణ ఇస్తాడనమాట. అంతవరకు విగ్రహారాధన చేశాను కదా, విగ్రహారాధన బట్టి ఇదిగో తండ్రి నేను తప్పు చేశానయ్యా, విగ్రహారాధన వ్యభిచారంతో పోల్చావు, నేను ఇన్ని విగ్రహాలకు ఇప్పటి వరకు కూడా ఈ విగ్రహాలను పూజించాను అనేసి దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాను. అలా కళ్ళంట నీళ్లు వచ్చేస్తానే ఉన్నాయి. మనం చేసిన తప్పులు దేవుడు చూపిస్తా ఉంటే ఇంక పశ్చాత్తాపడి అలా కళ్ళంట నీళ్లు కారిపోతానే ఉన్నాయి. దేవుడు అద్భుతంగా అలాగా వెంటనే ఇంకా ప్రార్థన నుంచి లేచిన వెంటనే పాస్టర్ గారు నాకు అర్జెంట్ గా రక్షణ కావాలి, ఈ రోజే నాకు రక్షణ ఇచ్చేయండి అంటున్నాను. అప్పుడు ఎంతకీ వాళ్ళు ఏమంటున్నారు ఆ రోజు, అప్పుడు 9వ నెల అన్నమాట, అందుకే 2009 నెల ఎందుకని. అయితే 9వ తారీఖు రెబకా వాళ్ళు అంటారు 9వ తారీఖు రానివ్వండి అంటే 3 లెక్కగా ఉంటాయి మీకు, 9వ నెల 9వ తారీఖు 9వ సంవత్సరం 3 లెక్కగా ఉంటాయి, ఇంక 3 రోజులు ఆగండి అంటే దేవుడు ఈ రోజే రక్షణ దినం, ఈ రోజే అనుకూల సమయం అన్నాడు. అందుకనే నేను ఈ రోజే రక్షణ సిద్ధపడతాననేసి వెంటనే నాకు రక్షణ ఇవ్వండి అనేసి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు వెంటనే నాకు రక్షణ కావాలంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారు నువ్వు బొట్టు తీసేస్తావు అమ్మారంటే తీసేస్తాను పాస్టర్ గారు, ఇప్పుడే తీసాను పాస్టర్ గారు అన్నాను. అందుకని దేవుని స్తోత్రం కలుగును కాక. ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడు మనం ప్రతిదీ కూడా దేవుడే ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు ఏంటంటే మనకి ఆయన రక్షణ ఇస్తాడు. కాకపోతే మనల్ని సర్వసత్యములోనికి నడిపించే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పాపాన్ని చూడలేడు కాబట్టి మనకి మధ్యలో ఎవరిని పెట్టాడు, తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని పెట్టాడు. ఆయన ఆ వాక్కుని ఎవరు మనకి సర్వసత్యంలోనికి నడిపిస్తాడంటే యేసు ప్రభు వెళ్తా వెళ్ళిపోతా ఏమన్నాడంటే మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయనే అనేసి చెప్పినప్పుడు అప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారు. ఇప్పుడు మనం తప్పులు ఒప్పుకోవాలన్నా పాపాలు ఒప్పుకోవాలన్నా కూడా మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని స్తుతింతా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.